గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, ఓ సచ్చిదానంద స్వరూపమా, విరాట్ స్వరూపమా, నా అంతరంగంలో నీ యొక్క అపరిమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానంద భరితుడనవుతున్నాను తండ్రి. ప్రియమైన ఓ నా దేవా, పరమ పవిత్రమైన మహామహుల చైతన్యమా, నా మనోదౌర్బల్యాన్ని నిర్మూలించి జీవితంలో అన్ని కోణాలను దర్శించగల నా దివ్య శక్తిని, ప్రేమతో దారబోయగల నా ఆత్మశక్తిని, జీవిత సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి నీ యొక్క అపరిమిత శక్తితో ఈ జీవితాన్ని ఆశీర్వదించు తండ్రి. నా శరీరంలోని ప్రతి కోణంలో, నా మస్తిష్కంలో సప్తమ తలం యొక్క చైతన్యాన్ని, శక్తిని అనుష్ఠానం చేయించి నన్ను అమరజీవిగా, చిరంజీవిగా, మృత్యుంజయునిగా ఆశీర్వదించు తండ్రి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించిన నా తండ్రి, నా స్వరూపమా, నీకు హృదయపూర్వక ధన్యవాదములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సో బీ ఇట్. మహామూల చైతన్యమా అని చెప్పాలి మేడం. మహామూల చైతన్యం. ఎస్ మాస్టర్స్. నిన్న మనం ఎక్కడ ఆగాము? నిన్నటి పాయింట్స్ చెప్పండి, ఎవరైనా షేర్ చేసుకోండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. రైట్. మీరు ఉచ్చరిస్తున్న ప్రతి మాట మీ నిజ జీవితంలో సంభవిస్తున్నాయి. ఆలోచనే అనంత శాశ్వత జీవిత ప్రదాత కనుక. అంటే మనం ఏవి మాట్లాడితే అవి జరుగుతాయని అంటున్నారు మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అయితే యుగ యుగాల నుండి కూడా కథల రూపంలో, కవితా రూపంలో, తత్వాల రూపంలో బోధించారు కనుక సత్య ప్రాప్తి మీలో అసాధ్యంగానే ఉంటుంది. ఇంకా పేజ్ నెంబర్ 109 మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే దైవానికి, జీవితానికి సంబంధించిన ప్రతి ఆలోచన, ప్రతి భావము ఎంత నికృష్టంగా ఉన్నా, ఎంత పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరుతాయి అంటున్నారు. ఎస్ మేడం, యు ఆర్ రైట్. ఒక్క నిమిషం అండి. రైట్ మాస్టర్స్. ఇంకా ఇక్కడి నుంచి చూస్తే కనుక మీ జీవిత సృష్టికర్త ఎవరు? మీరే. మీరు ఎలా ఊహించుకుంటారో, మీరు ఎలా తయారవ్వాలనుకుంటారో అది మీరే. తప్పొప్పులేమి ఇక్కడ ఎంత మాత్రము ఎంచని దివ్య ప్రేమ ఆ దైవానికి ఉంటుంది. ఎస్, ఉంటుంది. ఏ సంక్షోభాలను, బాధలను గమనించి చూస్తున్న ఏ దేవుడికి మీరు బానిసలు కానీ, బృచ్చులు కానీ, కీలుబొమ్మలు కానీ కాదు. భీతావహమైన జీవితంలో ఓ సంపూర్ణమైన స్వేచ్ఛతోనే మీరు జీవిస్తూ ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించుకుని దేన్నైనా ఎంచుకోగల స్వేచ్ఛ
స్వీకరించగల స్వేచ్ఛ కూడా నీకు ఉంది. అపారమైన ఆ ఆలోచన శక్తిని వినియోగించుకుంటూ సర్వస్వాన్ని మీరు స్వయంగా మీకోసమే సృష్టించుకుంటున్నారు. మీ ప్రతి ఆలోచన మీ భవితవ్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది. మీ ప్రతి అనుభూతి మీ జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది. మీ ప్రతి ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా సరిగ్గా అలాగే తయారవుతూ ఉంటుంది. యద్భావం తద్భవతి అన్నట్లుగా అన్న భగవత్ వాక్యానికి సరిగ్గా అర్థం ఇదే అంటున్నారు. ఎవరు మీరు? ఆలోచించి సృష్టించి కోరుకున్న విధంగా తయారవగల సామర్థ్యాన్ని మీ ఉనికి, వ్యక్తిత్వపు ఉనికి నిశ్శబ్దంలో సహజ స్థితిలో పొంది ఉన్న దైవం మీరే కదా. మీరెవరనుకుంటున్నారు? ఆలోచించి సృష్టించి ఎలా కోరుకుంటే అలా తయారవగల సామర్థ్యాన్ని మీ ఉనికి వ్యక్తిత్వంలోనే నిశ్శబ్దంగా ఉంది కదా, అది సహజ స్థితిలోనే ఉంది కదా. అలా పొంది ఉన్న దైవం మీరే. ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు కదా. మీ జీవితానుశాసకులు, మీ ఉనికి భవితవ్యాల సృష్టికర్తలు సాక్షాత్తు మీరే. గత జన్మల్లోనూ ఈ జన్మలో సైతం ఇప్పటి వరకు మీ మహాప్రజ్ఞను సంప్రాప్తించుకోకుండా జీవిస్తూ ఉన్న మహా సార్వభౌములే మీరు. మీరు ఎవరికి కట్టుబడి లేరు. అన్ని జన్మల్లో కూడా గత జన్మల్లోనూ ఈ జన్మల్లోనూ సైతం ఇప్పటి వరకు కూడా మీ మహాప్రజ్ఞను సంప్రాప్తించుకోకుండా జీవిస్తూ ఉన్న మహా సార్వభౌములే మీరు. సార్వభౌముడివే, కానీ నీ మహాప్రజ్ఞను మాత్రం నువ్వు సంప్రాప్తించుకోలేదు. అది ప్రాప్తించుకోవడానికే వస్తాం మళ్ళీ ఇక్కడ ఆడుకోవడానికి వచ్చి ఇక్కడ మొత్తం మన ఇంటినే మర్చిపోయి ఇలా ఉన్నాం. ఓ మనోహర కుసుమాన్ని గతంలో మీరు సృష్టించగలిగి ఉండేవారు, కానీ ప్రస్తుతం మీకోసం మీరు ఏమి సృష్టించుకోగలుగుతున్నారు? దుఃఖాలను, దిగుళ్లను, న్యూనతను, దైన్యాన్ని, దేహాన్ని, ద్వేషాన్ని, కలహాలను, ఆత్మ వైరాగ్యాన్ని, వృద్ధాప్యాన్ని, వ్యాధులను, మృత్యువును. ఇవే కదా మీరు చేస్తున్న మహా సృష్టి కార్యాలు. సంకుచిత విశ్వాసాలను స్వీకరిస్తూ పరిమిత జీవనాన్నే సృష్టించుకుంటూ ఉన్న మీకు అదే దృఢ సత్యంగా మీ ఉనికిలో స్థితమై మీ జీవిత వాస్తవాలుగా అవే పరిణమిస్తూ ఉన్నాయి కదా. ప్రతి విషయాన్ని, అందరినీ, మిమ్మల్ని సైతం ఎంచి చూసుకుంటున్న మీరు జీవితం నుంచి వేరైపోతూ ఉన్నారు. ఎప్పటికీ అందుకోలేని ఆశయాలనే ఆకాంక్షించే పరిమిత మానవ చైతన్యంలో ఓ గుర్తింపు కోసం, ఆ గుర్తింపును మీకు అందించే వస్తు, సౌకర్య, సౌలభ్యాల కోసం సర్వస్వాన్ని స్వీకరిస్తూ సౌందర్యోపాసన అనేటువంటి ఓ నాగరికత వ్యామోహంలో మీరు జీవిస్తూ ఉన్నారు. ఎదిగి శరీరంలోని జవసత్వాలన్నీ ఉడిగిపోయి వృద్ధాప్యాన్ని, మృత్యువును విశ్వసిస్తూ అంతరించిపోవడం కోసమే పసి పాపలైన మీరు మళ్ళీ జన్మిస్తూ ఉన్నారు. ఈ పారాగ్రాఫ్ లో ఏమర్థమైందో ఒకసారి తిరిగి చెప్పండి మాస్టర్స్. ఇప్పటి వరకు చదివిన 2 పారాగ్రాఫ్, 3 చదివాను. సారాంశం చెప్పండి ఎవరైనా. మీ ప్రతి అనుభూతి మీ జీవిత మార్గాన్ని నిర్దిస్తూనే ఉంటుంది. మీ ప్రతి ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉంటాయో మీ జీవితం సరిగ్గా అలానే తయారవుతుంది. గత జన్మల్లోనూ ఈ జన్మల్లో సైతం ఇప్పటి వరకు మీ ప్రజ్ఞను ప్రాప్తించుకోకుండా జీవిస్తున్న మహా సార్వభౌములే మీరు. పాయింట్లు అర్థమయ్యా మీకు? మరి మీకోసం మీరు సృష్టించుకుంటున్న అంటే దుఃఖాలను, దిగుళ్లను, ద్వేషాలను, కలహాలను, ఆత్మ వైరాగ్యాన్ని, వృద్ధాప్యాన్ని, వ్యాధుల్ని, మృత్యువుల్ని, మీరు చేస్తున్న మహా సృష్టి కార్యాలు మీకు అదే దృఢ సత్యంగా మీలో స్థితమైంది. ఒకప్పుడు ఓ కుసుమం నాకు సుకుమారమైన ఓ కుసుమాన్ని
నేను చూడాలనుకుంటున్నాను అనగానే ఓ పువ్వుని మనం సృష్టించేవాళ్ళమాట. ఇప్పుడు ఎట్టబోయింది ఆ ఎనర్జీ అంతా కూడా దిగులు పడ్డంలో, దుఃఖపడ్డంలో, బాధపడ్డంలో, అయితే ఇతరుల్ని ద్వేషిస్తూనో లేదా మనలో మనం కుంచుకుపోతూనో ఉంటున్నాం. నాగరికత అనే ఒక ముసుగులో సౌందర్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అని ఓ నాగరికత వ్యామోహంలో మీరు జీవిస్తున్నారు. నిజానికి శరీరపరంగా ఎదిగే ఉన్నారు. కానీ అలా ఎదిగి శరీరంలోని జవసత్వాలన్నీ ఉడిగిపోయి, అవి ఉడిగిపోయాక వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తూ, మృత్యువుని విశ్వసిస్తూ అలా అంతరించిపోవడం కోసమే పసిపాపలుగా మీరు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని వస్తున్నారు. ఒకప్పుడు స్వేచ్ఛా పవనాలుగా ఉన్న సృజనాత్మక దైవాలైన మీరు ఇప్పుడు మందల్లా మహానగరాల్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. భయాలతో తలుపుల్ని బిగించుకొని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. మహాపర్వతాలు మలయ మారుతాలకు బదులు ఆకాశంలో ఎగబాకే అంతస్తులు, భవనాలు, భీతి కొలిపే మానవ చైతన్యాలే ప్రస్తుతం దర్శనమిస్తూ ఉన్నాయి. ఎలా ఆలోచించాలో నిర్దేశించే, దేన్ని విశ్వసించాలో శాసించే, ఎలా పనిచేయాలో విధించే, ఎలా కనిపించాలో నియంత్రించే సమాజాన్నే సృష్టించుకున్నారు మీరు. ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వాళ్ళందరూ నిర్దేశించడానికి చిన్న ఏమాత్రం తేడా వచ్చినా, చిన్న విషయంలో భిన్నంగా ఉన్నా, భిన్నంగా ఆలోచించిన ఇంకా మనం ఏందో వింతగా మనల్ని పరిగణిస్తారు. అలాంటి సమాజాన్నే మీరు సృష్టించుకున్నారు. కానీ వీఆర్ లక్కీ, మనం అందరం కూడా సువర్ణ యుగాన్ని సృష్టించుకున్నాం. దానికి తగినట్టుగా మన ఆలోచన సంవిధానాన్ని నిలిపి ఉంచుకోవాలి. మహోన్నతమైన, అద్భుతమైన, అనంతమైన, మహోన్నతమైన, దివ్యమైన, వినూత్నమైన, శక్తివంతమైన, మరి మంగళకరమైన ఆలోచన సంవిధానాన్ని నా మస్తిష్కంలో సర్వదా నిలిపి ఉంచి కొనసాగుతున్న దైవాన్ని నేను. అమర శక్తి శరీర చైతన్యమా జై హో. Contemplate our masters. 2 minutes. నేనున్న ఈ యుగం అంతా కూడా సువర్ణ యుగం. ఈ సువర్ణ యుగంలో అంతా సస్యశ్యామలంగా శాంతి ఆనందాలతో, సుఖ సంతోషాలతో, కిలకిల రావాలతోనే ఈ మనుషులు, మానవ దైవాలు, మానవ రూపం ధరించిన దైవాలు విరాజిల్లుతూ ఉన్నారు. సో బీ మాస్టర్స్. కవిని కాను నేను, కవిని కాను కాబట్టి భావుకథగా నేను చెప్పలేను, కానీ భావం మాత్రం అదే. అద్భుతమైన సువర్ణ యుగంలో నిన్న ఈ సాయంత్రం గీతా మాస్టర్ చెప్పినట్టు ఆదివారం మధ్యాహ్నం ఏం చెప్పారు? ఈ సువర్ణ యుగాల్లో ఇంకా చావులు ఉండవు, మరణాలు ఉండవు, భయాలు ఉండవు, నిర్భయమే అంతా. ఎస్, ఐ నో, ఐ ఆమ్ ఫియర్లెస్, ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్. నేను దివ్య చైతన్యాన్ని, నేను నిర్భయుడిని. ఐ అండ్ ఫాదర్ వన్, నేను నా తండ్రి ఒక్కరే. సో బీట్ మాస్టర్స్. యుద్ధాలు అంటే మీకు భయం, యుద్ధ పుకార్లు అన్నా మీకు భయం, రోగాలంటే మీకు భయం, గుర్తింపు లభించదేమో అనే భయం ఉంది మీకు, మరో మనిషి కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే భయం మీకు, అయినా ఇంకొకరి ప్రేమకు పాత్రలు అవ్వాలన్నదే మీ ఆరాటం. జరిగిన ప్రతి మేలును సంశయిస్తూ అవి మళ్ళీ సంభవించమనే అపనమ్మకం ఉంది మీకు. అడ్డమైన పనులన్నింటినీ చేస్తూ వ్యాపారంలో విజయాన్ని, కీర్తిని గడించాలి అనేది మీ ప్రగాఢ వాంఛ. ఇవన్నీ మనది కాదు, ఎస్ మనది కాదు. ఇప్పుడే కదా సువర్ణయుగాన్ని సృష్టించుకున్నాం అక్కడ. కాబట్టి ఆలోచనలు చేసి
కాబట్టి ఈ జీవితం మీకు మహా కానుకలను అందిస్తుంది, నమ్మండి. శాశ్వతంగా ఒక్క సంకల్పం మాత్రంతోనే విశ్వాన్ని సృష్టించగలిగిన సమర్థత, ఆకాశంలో శాశ్వతంగా తారలను వెలిగించగల శక్తి ఉన్న ఆ దైవాలు మీరు. ఎస్, ఐఎమ్ గాడ్. తారలకి వెలుగునిచ్చేది నేనే అని డిక్లేర్ చేయండి మాస్టర్స్. కానీ మీరు ఏం చేసేస్తున్నారంటే కాలాంతరంలో పరిమిత తత్వంలో ఇరుక్కుపోయి దేహాల్లో పరిమితుడైపోతున్నాడు. ఈ దేహదారినే నేను కాదు, ఈ దేహదారిని మాత్రమే నేను కాదు, దేహాన్ని కంటే అత్యున్నతమైన ఆత్మ తేజం నేను, కాంతి పుంజం నేను. జ్ఞానేంద్రియాలకు గోచరించని వాటిని మీరు నమ్మట్లేదు, కానీ జ్ఞానేంద్రియాలకి గోచరించని అగోచరంగా ఎంతో ఉంది. వినిపించని సత్యం ఏదో ఉంది. స్పర్శించలేని ఏదో నిగూఢ రహస్యం ఉంది. కానీ మీరు రుచి లేని దాన్ని నమ్మరు, స్పర్శించలేని దాన్ని నమ్మరు, వినిపించని దాన్ని నమ్మరు. మరి ఏది మీ నమ్మకాన్ని ఓసారి నాకు చూపించండి చూద్దాం అంటుంటారు. నేను తాకి చూడాలంటుంటారు. సరే, ఓ ఆలోచన చూపించండి, దాన్ని చూద్దాం ఎక్కడుంది అది అంటారు. మీ స్వభావాన్ని నాకు చూపించండి, అది ఎలా ఉంటుంది అంటారు. అన్నిటికీ కూడా అదే. సరే, ఇలా చెప్తారనమాట. కాబట్టి నువ్వు నిజంగా ఏంటంటే జీవితం అందిస్తున్న మహా కానుకలను నమ్మడం లేదు మాస్టర్, నమ్ము అంటున్నారు. అపరిమిత ప్రజ్ఞ నువ్వు నమ్మకపోవడం వల్ల నీలో అపరిమిత ప్రజ్ఞ లేకుండా పోతుంది. నమ్మేవంటే అపరిమిత ప్రజ్ఞావంతుడివి నీవే. మళ్ళీ మళ్ళీ పుడుతూ, అందువల్ల ఏం చేస్తున్నారు, జన్మ తర్వాత జన్మతో క్రమంగా పొందుతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఈ భూతలం మీద భ్రమంలో పూర్తిగా మునిగిపోయి మీ అంతర్వాహినిలో ప్రవహిస్తున్న అద్భుత ప్రజ్ఞాగ్నిని మీరు పూర్తిగా మర్చిపోయారు. 1,05,00,000 సంవత్సరాల కాలగతిలో మహాబలీయ మహాసార్వభౌమ స్థితిని చేజార్చుకుని అధోగతి పాలై ఓ పదార్థ స్థాయికి మీరు దిగజారిపోయారు. మీరే సృష్టించుకున్న మూఢ విశ్వాసాల, న్యాయాల పేరుతో, జాతుల పేరుతో, లింగ వివక్షతతో, కులాల పేరుతో విభజించబడిపోయి ఉన్నారు మీరు. మరి అసూయలతో, కాఠిన్యంతో, పగలతో, ద్వేషాలతో, భయాలతో అల్లాడిపోయారు మీరు. దేహభావంతో తాదాత్మ్యం చెంది బ్రతికుంటే చాలనే ధోరణికి వెళ్ళిపోయారు అసలు. కానీ తత్ఫలితంగానే మరణించి మళ్ళీ మళ్ళీ తిరిగి భూతలం మీదకి వస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ 1,05,00,000 సంవత్సరాల పర్యంతం జీవిత పరంపరలో కొనసాగిన తరువాత కూడా, నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్, ఈ మధ్యాహ్నం జరిగే స్టడీలో వచ్చింది. 1,1.5 అంటే 1,50,00,000, 1,05,00,000 అని వచ్చింది. కాబట్టి క్లారిటీ మనకి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మాస్టర్. 1,05,00,000 సంవత్సరాల 1,05,00,000 సంవత్సరాల పర్యంతం మీ జీవిత పరంపరలో కొనసాగిన తరువాత కూడా మళ్ళీ ఇక్కడికి తయారై ఉన్నారు కదా మీరు. ఇంత జరిగిన తర్వాత కూడా మీ అపనమ్మకాలను మీరు వదులుకోవట్లేదు కదా. ఆలోచన సర్వస్వమే అయిన దైవం నిజంగా ఓ నాటక రంగమే. మీ రచనను స్వయంగా మీరే చేసుకుని ఈ రంగస్థలం మీద మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం మీకు కల్పిస్తోంది. మీ తెర వాలుతున్నప్పుడు మీ చివరి మాట పూర్తయి అంతిమాస్త్రం సంధించబడి మీ జీవితం ముగిస్తుంది. ఎందుకు ఇదంతా? ఎందుకంటే మహాశాసకులైన మీరు మీ అంతం అలాగే జరగాలని విశ్వసిస్తున్నారు. నువ్వు మహాశాసకుడివి. నీ కళ్ళు అరమోడ్పులై మాట పూర్తయి అంతిమాస్త్రం సంధించబడినప్పుడు కూడా అలాగే జరగాలనుకుంటున్నారు కదా. ఈ జీవితం యావత్తు ఓ ఆట, ఇదొక భ్రమ. మొత్తం జీవితము ఓ భ్రమే. క్రీడాకారులైన మీరు మాత్రం దీన్నే పరమ వాస్తవం అని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. అయినా ఎప్పుడు ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది జీవితం మాత్రమే మాస్టర్స్. ఆ విషయం మాత్రమే అసలు వాస్తవం. ఎలా కావాలి అంటే అలా సృష్టించి ఆడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే శాశ్వత స్వేచ్ఛాపూరిత ఉనికి సారమే ఆ జీవనం.
అనుకుని జ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అంతాన్ని కల్పించుకుంటున్న శక్తి మీదే అన్న ఎరుకని మీకు కలిగినప్పుడు మహోన్నతంగా తయారు కాగల శక్తి కూడా మీదే అన్నటువంటి అపరిమిత సంకల్ప ప్రవాహాన్ని అందుకుని మహాప్రజ్ఞను, మరింత మెరుగైన సృజనాత్మకతను, శాశ్వత జీవనాన్ని సంప్రాప్తించుకోవచ్చు అన్న జ్ఞానం కదా. జ్ఞానం కూడా సులభంగానే మీలో ఏర్పడుతూ ఉంటుంది. మీ శరీరాన్ని సృష్టించిన దైవమే మీ అంతరంలో నిక్షిప్తమై ఉన్న మహాశక్తి అనే ప్రజ్ఞ మీలో ఏర్పడిన క్షణం నుంచి మీ శరీరానికి వృద్ధాప్యం రాదు, వ్యాధి దరిచేరదు, వినాశనం ఎప్పటికీ రాదు. కానీ మూఢ విశ్వాసాలతో, సంకుచితమైన ఆలోచనలతో కొనసాగుతూ ఉన్నంత వరకు ప్రభాతానికి శోభను, నిశీదికి రహస్యాలను అందిస్తున్న ఆ అపరిమితాన్ని ఎప్పటికీ మీరు అనుభవించలేరు, అర్థం చేసుకోలేరు. కాబట్టి ముందు మూఢ విశ్వాసాన్ని విడిచిపెట్టాలి, సంకుచిత తత్వాన్ని విడిచిపెట్టాలి, ఆలోచన విస్తారంగా ఉంటున్నప్పుడు. కాబట్టి మాస్టర్స్, ఇక్కడ వరకు నేను ఈ స్టడీని ఈరోజు ఆపుతూ ఉన్నా. అర్థమైంది అనుకుంటాను. గీతా మాస్టర్, అర్థమైందా? ప్రతిదీ కూడా నువ్వు మహోన్నతంగా ఆలోచించడం ఆపేసి పరిమితత్వంగా ఆలోచించడం వల్ల మాత్రమే నీ జీవితం అలా తయారవుతుంది. అపరిమితంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నీ జీవితం ఓ మలుపు తిరుగుతుంది. వృద్ధాప్యం రాదు శరీరానికి, మరణం రాదు శరీరానికి. ఈ తలం మీద మీరే సంకల్పించుకున్న జీవితం ముగిసిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మాస్టర్స్? శుభం. శరీరం మరణిస్తుందా? మీ కళ్ళ వెనుకే నిరంతర నిశ్శబ్దంలో ఆలోచనలు చేస్తున్న మీరు మాత్రం శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. మీకు లేదు మరణం, మీ శరీరానికే. మీరు మరణించాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత భూమి కింద పాతి పెట్టబడి క్రిమి కీటకాలకు ఆహారమై మీరు నిలిచిపోయారు. ఓ పవనంలాగా శాశ్వతంగా మీరు ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్తారు. అక్కడి నుంచే మీ భవిష్యత్తు సాహస కృత్యాన్ని నిర్ణయించి సంకల్పించుకుంటారు. దానికోసమే ఇదంతా. మళ్ళీ ఇక్కడికే తిరిగి వస్తారు. మీ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకునే వరకు ఎన్నోసార్లు నేను దివ్యుడిని, నేను దివ్య చైతన్యాన్ని అయిన నేను, జీవాధార శక్తిని నేనే అన్నటువంటి ఎరుక తెచ్చుకుంటాం. అలా తెచ్చుకున్నప్పుడు మరి మరి ఓ పవనంలాగా శాశ్వతంగా మీరు ఉంటారు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్తారు. అక్కడి నుంచే మీ భవిష్యత్తు సాహస కృత్యాన్ని నిర్ణయించి సంకల్పించుకుంటారు. దానికోసమే ఇదంతా. మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు. తత్ప్రాప్తి, మీ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకునే క్రమం వరకు ఎన్నో సార్లు వస్తాం. అది అల్టిమేట్ గోలు. నేను దివ్యుడిని, నా దివ్యాన్ని నేను తెలుసుకుంటా, నాలో ఉన్న దివ్యత్వాన్ని నేను తెలుసుకుంటా. నేను దివ్యుడిగా ఉండడానికి అడ్డొచ్చే అన్ని అంశాలను నేను ఇప్పుడే సంహరిస్తా. సో బీట్ మాస్టర్స్. తత్ప్రాప్తి, మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తూనే ఉంటాం. ఆ ప్రాప్తి తర్వాత మరింత గొప్ప సాహసకృత్యాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధపడిపోతారు. మరో చోట, మరో తలంలో, మరో స్వర్గంలో. ఇది మాస్టర్స్ జన్మ పరంపర. ఇక్కడ వరకు ఆపుతున్నాం. ఎవరు చెప్తారు డిక్లరేషన్స్? నేను చెప్తాను మేడం. వెల్కమ్ మేడం. స్టార్ట్ చేయండి. ఓకే. రెడీ. One minute, madam.
The Ramdas 153 list declaration. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experiences my consciousness self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I release and let go to the past. Let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is inspiring. I am self-inspiration. My talent surface and flow freely. My creative flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva, the destroyer. I am master of twilight. My consciousness, inspiration, and realized. My, my reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I complete my labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am healer. God flows through me Disbelief. in disbelief. Okay. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I see clearly the energy field of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have vision of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with the Ramta. I remember all the Ramta taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great being. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination.
I visualize easily and dimensionally. What I image is real. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my heart. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequencies. I am greater than my body. I am greater than my genetic programming. I am transmuted. I cease to age. I am vibrant in my being. I possess Tenacity. Yes, miss. I possesses tenacity. Hello? Hello? Right. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health. I am radiant and health and vitality. My immune system is functioning at its optimum level. My body tenacity. is, I encompass. madam. Hello? Hello? Right. Hello? మేడం అది మీరు వాయిస్ మ్యామ్ బ్రేక్ అయింది. లేదు కరెంట్ పోయింది వైఫై ఆఫ్ అయింది అదే నేను చూసుకుంటాను ఓకే, నేను స్టార్ట్ చేశాను. మై బాడీ ఈజ్ 10 years యంగర్. అక్కడి నుంచి చెప్పండి. మై బాడీ ఈజ్ హీల్డ్ అండ్ రెస్టోర్డ్. ఓకే మేడం, నేను కంటిన్యూ చేస్తున్నానులే. మై బాడీ ఈజ్ హీల్డ్ అండ్ రెస్టోర్డ్. మై బాడీ ఈజ్ 10 years యంగర్. మై బాడీ ఈజ్ 20 years యంగర్. ఐఎమ్ లిఫ్టెడ్. కంటిన్యూ మేడం. అయితే బాగుంటే కంటిన్యూ చేయండి. ఐఎమ్ లిఫ్టెడ్ నుంచి చేయండి. అంటే అది అప్పుడు వినబడలేదా? నేను చదివినాను అంటే నేను అవును, వైఫై పోయింది వినబడలేదు. నేను చూసుకోలేదు. కంటిన్యూ. Everything I want I get. All that I hope to have I got. I am unlimited wealth and abundance. My cup runs. My cup runneth over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in the super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold the netherworld. Into the netherworld. I am I am peace. peace. I surrender into my soul's journey and density. మధ్య మధ్యలో Destiny. పోతుంది వస్తుంది మేడం. సో బీ ఇట్. So be it, masters. Keep focus. Have a twilight state. Focus. నేను ఇది పెడతాను, క్యాండిల్ ఫోకస్ పెడతాను, వినండి.